మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. జనవరి 12వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై చిరు అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి బజ్ నెలకొంది. ఈ చిత్రాన్ని కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మేళవింపుతో తెరకెక్కిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు చేసిన చిత్రాలన్నింటికీ డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన అనిల్ ఈసారి మెగాస్టార్ స్టైల్ కు తగ్గట్టు మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేశారని టీం చెబుతోంది. అందుకే ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది. నిర్మాణ పరంగా ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఈ చిత్రాన్ని సాహు గారపాటి తన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొణిదెల కుటుంబం నుంచి స్వయంగా నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం వల్ల ఈ సినిమాపై మరింత కేర్, ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగాయని ఇండస్ట్రీ టాక్. సెట్లు, కాస్ట్యూమ్స్, ప్రసంగాల నుంచి ప్రతి ఫ్రేమ్ లోనూ రిచ్ లుక్ కనిపించేలా టీం ప్రణాళిక వేసుకుంది. కథ పరంగా చూస్తే చిరంజీవి కెరీర్ లో ఇదొక రకమైన కొత్త కాన్సెప్ట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే మాస్ అప్పీల్ తో పాటు ఫ్యామిలీ, ఎమోషనల్ కనెక్ట్ స్ట్రాంగ్ గా ఉండేలా స్క్రీన్ ప్లే రూపొందించారని, ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్లాక్స్ థియేటర్లలో కేకలు వేయించేలా ఉంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. చిరుగారి కోసం అనిల్ రావిపూడి ప్రత్యేకంగా పంచ్ డైలాగులు, కామెడీ సీక్వెన్స్ లు డిజైన్ చేశారని సమాచారం. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అభిమానులకు పండగే. ఇద్దరి మధ్య నడిచే ట్రాక్ సినిమా హైలైట్ అవుతుందని యూనిట్ విశ్వాసం. వారి కెమిస్ట్రీ, ఫ్రెండ్షిప్ యాంగిల్ లేదా డ్రామా ఏ రూపంలో ఉన్నా ఆ ఎపిసోడ్లు థియేటర్లలో భారీ స్పందన రాబట్టే అవకాశముంది. హీరోయిన్ గా నయనతార మెగాస్టార్ కు జోడీగా కనిపించనున్నారు. చిరు, నయనతార జంట గత చిత్రాలలోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈసారి కూడా వాళ్ళిద్దరి రొమాంటిక్ ట్రాక్, ఫ్యామిలీ సీన్స్ పై మంచి ఆసక్తి నెలకొంది. నయనతార పాత్ర కూడా సినిమా కథలో కీలక మలుపులు తీసుకువచ్చే విధంగా డిజైన్ చేశారని టాక్. ఇక సంగీతం విషయానికి వస్తే సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్లో సినిమా మీద క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సాధించి టాప్ ట్రెండ్స్ లో నిలుస్తున్నాయి. మెగాస్టార్ ఎనర్జీకి తగ్గట్టు మాస్, ఫెస్ట్, ఫ్యామిలీ సాంగ్స్ ప్యాకేజీ ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ ను రంగరించింది. సినిమా రిలీజ్ ముందు ప్రచారంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అద్భుతంగా, గ్రాండ్ గా నిర్వహించింది సినిమా టీం. వేదికను ప్రత్యేక లైటింగ్స్, భారీ కట్ అవుట్లు, పోస్టర్స్ తో అలంకరించి ఫ్యాన్స్ కు ఫెస్టివల్ ఫీలింగ్ ఇచ్చారు. చుట్టూ మెగాస్టార్ అంటూ నినాదాలు మార్మోగి వేదిక మొత్తం ఉత్సవ వాతావరణంతో నిండిపోయింది. యాంకర్ గా సుమ కనకాల ఈ కార్యక్రమానికి మరింత రంగు చేర్చారు. తన ప్రత్యేక హ్యూమర్, టైమింగ్ తో స్టేజ్ మొత్తం కిక్కెత్తిస్తూ ఒక్కో ఆర్టిస్ట్, టెక్నీషియన్ ను స్టేజ్ పైకి పిలుస్తూ ఈవెంట్ ను చక్కగా నడిపించారు. ఫ్యాన్స్ తో సుమ చేసిన ఫన్, చిరంజీవి సినిమాలకు సంబంధించిన పాత జ్ఞాపకాలు రీకాల్ చేయడం, డాన్స్ ఛాలెంజ్లు, పంచ్ డైలాగ్ మిమిక్రీస్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎంటర్టైన్మెంట్ డోస్ పెరిగింది. కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా హాజరయ్యి అభిమానులను ఉర్రూతలూగించారు. ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి శిల్పకళా వేదికలో హర్షధ్వానాలు, స్లోగన్లు ఆగకుండా మార్మోగాయి. చిరుగారు స్టేజ్ పైకి వచ్చాక ఈ సినిమా ఎలా మొదలైందో, ఎందుకు ఈ కథ తనను ఎమోషనల్ గా టచ్ చేసిందో, దర్శకుడు అనిల్ రావిపూడిపై నమ్మకం ఏ స్థాయిలో ఉందో పంచుకున్నారు. ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, మీ ప్రేమే నన్ను ఇంతవరకు తీసుకురాగలిగింది, ఈ సినిమా కూడా మీ అందరికీ నచ్చాల్సిందే అని భావోద్వేగంగా మాట్లాడినట్లు సమాచారం. అదే స్టేజ్ పై విక్టరీ వెంకటేష్ కూడా అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. చిరంజీవితో కలిసి పనిచేసే అవకాశం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ సినిమాలో తన పాత్ర ప్రత్యేకత, ఆ పాత్ర ద్వారా కన్వే అయ్యే మెసేజ్ గురించి కొన్ని విశేషాలు షేర్ చేశారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. స్టేజ్ పై ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి చేసే నవ్వులు, జోకులు, సెల్ఫీలు చూసి అభిమానులు కేకలు వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. నిర్మాతలు సాహు గారపాటి మరియు సుష్మిత కొణిదెల కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.
మెగాస్టార్ తో కలిసి ఇలాంటి భారీ ప్రాజెక్ట్ చేయడం తమకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. షూటింగ్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరిగిన జ్ఞాపకాలు, సినిమా కోసం చేసిన కష్టాలను ప్రస్తావించడంతో పాటు అభిమానులు ఈ చిత్రాన్ని తమ సినిమాలో కాకుండా తమ ఫ్యామిలీ సెలబ్రేషన్ లా భావించి థియేటర్లకు రావాలని కోరారు. దర్శకుడు అనిల్ రావిపూడి తన స్టైల్లోనే హాస్యంతో కలిపిన ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఇది చిరంజీవి గారి ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పారు. చిరుగారి మీద తన అభిమానాన్ని, బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఆయనను డైరెక్ట్ చేయడం ఎలా అనిపించిందో పంచుకోవడంతో వేదికలో చప్పట్లు నిలవలేదు. మొత్తం మీద శిల్పకళా వేదికలో జరిగిన మన శంకర్ వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ సినిమాకి తగిన రీతిలో అత్యంత గ్రాండ్ గా, సందడిగా, భావోద్వేగంగా సాగింది. ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో పాల్గొనడంతో పాటు సోషల్ మీడియాలో ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో ఇప్పుడు మొత్తం ఫోకస్ జనవరి 12న జరగనున్న థియేట్రికల్ రిలీజ్ పై పడింది. సంక్రాంతి సీజన్ ను టార్గెట్ గా పెట్టుకుని వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈసారి మెగాస్టార్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.